సార్ నమస్తే జ్ఞానేశ్వర్ గారు. అదొకసారి ప్లాను షో చేయమన్నారు కదా, మీకోసం ప్లాన్ షో చేస్తున్నాను. ఫస్ట్ మన కంపెనీ వచ్చేసరికి వెస్టీజ్ సార్. వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ మీదన బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీ సార్ ఇది. రైట్, ఈ యొక్క బిజినెస్ని మనం స్టార్ట్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ మనం ఇక్కడ హెల్త్ అనేది తీసుకోవచ్చు సార్, అండ్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు సార్. ఓకే సార్, రైట్. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక ఐడి నెంబర్ అనే దాన్ని తీసుకోవాలి సార్. ఐడి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్, డబ్బులు అయితే ఏం కట్టాల్సిన పని లేదు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి సార్. వెస్టీజ్లో మనకి 400 పైబడి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. 400 పైబడి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఇందులో మనకి హెల్త్కి సంబంధించినవి, అండ్ అగ్రికల్చర్, అండ్ కాస్మెటిక్స్, అండ్ హోమ్ కేరు, ఇలా మనకి ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి సార్. ఈ యొక్క ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు హెల్త్ అనేది బాగా డెవలప్ అవుతుంది సార్. ఎందుకనంటే క్వాలిటీ ప్రోడక్ట్ని మనం యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇకపోతే నెంబర్ 2, ఇక్కడ మీరు ఇన్కమ్ ఎలా తీసుకోవాలంటే, మీరు చేయాల్సిన పని షేర్ చేయాలి సార్. అంటే మన యొక్క వెస్టీజ్ ప్రోడక్ట్స్ని షేర్ చేయాలి, రికమెండ్ చేయాలి. రైట్ సార్. సో ఇక్కడ షేర్ చేసేటప్పుడు మనం ఏంటంటే, మీరు మస్ట్ అండ్ షుడ్గా ఆలోచించాల్సింది, ఒక 6 మెంబర్స్కి మీరు 1 2 3 4 5 6, సో ఒక A B C D E F, ఒక 6 మెంబర్స్కి మీరు ప్రోడక్ట్ని షేర్ చేసేలాగా మీరు ప్లాన్ చేయండి సార్. ఇలా చేయడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే మీకు లాస్ట్లో క్లియర్ చేస్తాను. ఇక్కడ మనకి మనీ అనేది ఎలా వస్తుంది అంటే, ఇక్కడ మనం ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం కదా సార్. యూజ్ చేయడం అంటే పర్చేజ్ చేస్తాం, రైట్, కొనుక్కుంటాం. పర్చేజ్ చేసినప్పుడు మీకు ఒక 1000 రూపీస్ కొంటే ఒక 30 పాయింట్స్ వస్తాయి సార్. వాటిని పీవీ అంటారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ, రైట్. సో మనకు వచ్చే డబ్బులన్నీ కూడా ఈ పీవీల మీదనే వస్తాయి సార్. ఈ పీవీని బేస్ చేసుకునే మనకు డబ్బులు వస్తాయి సార్. ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఒక 30 పీవీ ఉందనుకోండి, 30 పీవీ చేశారనుకోండి, మీరు 5% బోనస్ తీసుకుంటారు సార్. రైట్ సార్. సో నెక్స్ట్ మీరు 600 పీవీ చేస్తే మీరు 8% బోనస్ తీసుకుంటారు సార్. నెక్స్ట్ 2400 పీవీ చేస్తే 12% బోనస్ తీసుకుంటారు సార్. అండ్ నెక్స్ట్ 5500 పీవీ చేస్తే 16% బోనస్ తీసుకుంటారు సార్. ఈ 4 మనకి డిపెండెంట్ బిజినెస్ సార్. 5 8 12 16, రైట్ సార్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ 16% వచ్చిన తర్వాత ఫైనల్గా 16తోనే క్లోజ్ అవుతుంది సార్. అక్కడ నుంచి మనకి కొత్త ఇన్కమ్స్ యాడ్ అవుతాయి సార్. అవి ఏంటంటే, వెస్టీజ్లో మీకు 9 రకాల ఆదాయాలు వస్తాయి సార్. అందులో ఫస్ట్ వన్ మీకు ఎంఆర్పి డిపి మార్జిన్ సార్. దీన్ని మనం సేవ్ ఆన్ కన్జప్షన్ అంటాం. అంటే వినియోగించుకునే దాని మీద మనకు వచ్చే బెనిఫిట్. అది మీకు 10 నుంచి 20% బోనస్ డిస్కౌంట్ వస్తుంది సార్. అంటే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా మీకు 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది సార్, ఎవ్రీ ప్రోడక్ట్. నెక్స్ట్ రెండవది మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏంటంటే, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది మీకు 5 to 16% వస్తుంది సార్. ఇందాక మీకు చెప్పాం కదా సార్, ఇదే 5 to 16% ఏంటంటే ఇది. సో ఎగ్జాంపుల్ 30 పీవీ మీరు బిల్డ్ చేస్తే
5% వస్తుంది. అదే మీరు 600 పీవీ చేస్తే 8% వస్తుంది. అదే 2400 పీవీ చేస్తే 12% వస్తుంది. అదే 5500 పీవీ చేస్తే 16% బోనస్ వస్తుంది సార్. ఓకే సార్. ఇది రెండవది సార్. మూడవది డైరెక్టర్ బోనస్ అంటారు సార్. ఇది మీకు 15% ఇస్తారు సార్. ఇది ఎట్లా అంటే కంపెనీ టర్నోవర్లో నుంచి మనం ఈ బోనస్ అనేది తీసుకుంటాం సార్. ఎగ్జాంపుల్, కంపెనీ ఈ మంత్ ఒక 100 crores బిజినెస్ చేసింది అనుకోండి. ఆ 100 crores బిజినెస్లో 15% షేర్ తీసి ఎవరైతే ఈ డైరెక్టర్ బోనస్కి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి ఇస్తారు సార్. ఈ యొక్క పాయింట్ని మీరు అర్థం చేసుకోండి సార్. నిజంగా చాలా బ్యూటీ అండి. వెస్టీజ్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఈ డైరెక్టర్ బోనస్ అనేదే సార్. ఎందుకనంటే కంపెనీ మనకి టర్నోవర్లో నుంచి ఇన్కమ్ ఇస్తుంది సార్. మరి టర్నోవర్లో నుంచి ఇన్కమ్ ఇచ్చేటటువంటి మార్కెటింగ్ ప్లాన్ మనకి ఎక్కడా కూడా రాదు సార్. ఇక్కడ మీరు గమనించండి సార్ ఇది. ఓకే సార్, రైట్. ఇంకొక పాయింట్ చెప్తున్నాను సార్. ఈ 5 నుంచి 16కి రావడానికి మనకి టార్గెట్ అంటూ ఏమీ ఉండదు సార్. టార్గెట్ లేనటువంటి బిజినెస్ మీ ఇష్టం. 1 monthలో రావచ్చు, 1 yearలో రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏ మంత్లో ఎంతెంత మీరు పీవీ చేస్తున్నారో అది ఆ మంత్కి, ఏ మంత్కి ఆ మంతే మీకు డబ్బులు అనేది కంపెనీ ఇచ్చేస్తుంది. బట్ 16%కి వచ్చిన తర్వాతన ఇంకా పర్సంటేజ్ ఉండదు అని చెప్పాను కదా సార్. అది ఎందుకు ఉండదు అని అంటే దీని తర్వాత నుంచి మీరు ఈ ఇన్కమ్కి వచ్చేస్తారు, రైట్. అంటే ఇక్కడ పాయింట్ చూడండి, 5500 పీవీలు చేయడానికి మీకు ఎలాంటి టార్గెట్ ఉండదు. బట్ ఈ ఇన్కమ్, ఈ థర్డ్ ఇన్కమ్ మీరు తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా 2001 పీవీ పర్ మంత్ చెయ్యాలి సార్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 2001 పీవీ ఈ టీం ద్వారా, దీన్ని టీం అంటాం సార్. సో ఈ టీం ద్వారా అంటే మీరు ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేశారు కదా, ఈ 6 మెంబర్స్ ఇంకా వాళ్ళు ఇంకా కొంతమందిని జాయిన్ చేస్తారు. ఇలా వీళ్ళు కూడా కొంతమందిని జాయిన్ చేస్తారు. వీళ్ళు కొన్నటువంటి బిజినెస్ మీద కూడా మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి సార్. ఈ పాయింట్స్ మీకు మనీగా కన్వర్ట్ అవుతాయి సార్. అలా వీళ్ళందరి మీద కలిపి మీరు పర్ మంత్ 2001 పీవీ చేస్తే మీరు డైరెక్టర్ బోనస్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది సార్. నెక్స్ట్ మీరు ఇక్కడ 4వ ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. అదేంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది మీకు 3% సార్. ఇది కూడా సేమ్ షేర్ వస్తుంది సార్. ఇది తీసుకోవాలంటే మీరేం చెయ్యాలి అంటే ఇక్కడ 2001 పీవీ చేశారు కదా సార్, ఇక్కడ 2600 పీవీ చెయ్యాలి సార్ పర్ మంత్. ఇది చేస్తే దీనితో పాటు ఎడిషనల్గా ఈ ఇన్కమ్ కూడా మీరు తీసుకోవచ్చు సార్. అర్థమైంది సార్. సో ఈ రెండు మనకి డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ మనం స్టార్టింగ్లో తీసుకునేటటువంటి ఇన్కమ్ సార్. నెక్స్ట్ 5వది మీకు ట్రావెల్ ఫండ్ ఇస్తారు సార్. ఇది కూడా సేమ్ 3% షేర్ సార్. ఇది ఎవరికి ఇస్తారు అంటే సిల్వర్ డైరెక్టర్ అండ్ పైబడి వాళ్ళకి ఇస్తారు సార్. సిల్వర్ డైరెక్టర్ అంటే ఎవరిని అంటారు అంటే ఇక్కడ మీరు డైరెక్టర్ బోనస్ తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని డైరెక్టర్ అంటారు. ఆ తర్వాత లెవెల్ సిల్వర్ డైరెక్టర్, రైట్ సార్. సో ఈ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అంటే మీరేం చెయ్యాలి అంటే ఇక్కడ మీరు 16%కి వచ్చిన తర్వాతన మీరు డైరెక్టర్ అయ్యారు కదా, ఆ తర్వాతన మీ డౌన్లైన్లో ఎవరైనా ఒక పర్సన్ని
మీరు డైరెక్టర్ని చేస్తే డైరెక్టర్ మీ ఒక డైరెక్టర్ అయితే మీ డౌన్లైన్లో 6గురిలో ఒకరు డైరెక్టర్ అయితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. అప్పుడు మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, రైట్. ఇక్కడ మీరు డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2001 పీవీ ఎలా చేయాలో మీ డౌన్లైన్లో ఎవరు డైరెక్టర్ క్వాలిఫై అయినా ఆ 2001 పీవీ అనేది కామన్గా చెయ్యాలి సార్, రైట్ సార్. మరి ఏ అనే పర్సన్ 2001 పీవీ చేసేస్తే అతనితో పాటు మీకు కూడా డబ్బులు వస్తాయని అనుకోవద్దు. ఈ 2001 పీవీ ఏ అనే వ్యక్తి చేశాడు కాబట్టి, ఏనే వర్క్ చేశాడు కాబట్టి ఏకి డబ్బులు వస్తాయి. మరి నాకు డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి అని మీరు అంటే, అప్పుడు మీరు చేయాల్సిన పని మిగిలినటువంటి ఈ 5 లైన్ల ద్వారా 1801 పీవీ మీరు చేశారనుకోండి, అప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఆ సిల్వర్ డైరెక్టర్ అవ్వడం వల్ల మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. తర్వాత 6 LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది 18% ఇస్తారు సార్ మీకు. ఆ తర్వాత ఇన్కమ్ ఇది సార్ అర్థమైంది కదా సార్. LOB అనేది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ సార్. ఇది 18% ఇస్తారు సార్. సో LOB ఎప్పుడు వస్తుందంటే మీకు ఇన్కమ్ మీరు సిల్వర్ డైరెక్టర్గా ఉండగానే ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి సార్, ఏ అనే వ్యక్తి మీకు 2001 పీవీ బిజినెస్ చేస్తే మీరు సిల్వర్ అయ్యారు కదా. బట్ అదే ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి 5625 పీవీ వచ్చిందనుకోండి పర్ మంత్, మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీకు ఇది వస్తుంది సార్. సో ఇది మంచి ఇన్కమ్ సార్, ఇది హైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 7th సార్. 7th వచ్చేసరికి మీకు ఏంటంటే ఇక్కడ కార్ ఫండ్ వస్తుంది సార్. ఇది మీకు 5% సార్. ఇది ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఇక్కడ BC వీళ్ళ ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లు క్వాలిఫై అయితే సార్ మీరు కార్ ఫండ్ తీసుకోవచ్చు సార్. ఓకే సార్. నెక్స్ట్ 8 హౌస్ ఫండ్ వస్తుంది సార్ మీకు. అది ఎప్పుడు వస్తుంది అంటే సార్ మీకు హౌస్ ఫండ్ ఇది కూడా మీకు 3% వస్తుంది, రైట్. ఇక్కడ రిమైనింగ్ ముగ్గురు ఉన్నారు కదా సార్, DEF వీళ్ళ ముగ్గురు కూడా మీకు బ్రాంజ్ డైరెక్టర్లు కంప్లీట్ అయితే సార్ మీరు హౌస్ ఫండ్ తీసుకుంటారు సార్. 8% వస్తుంది సార్, రైట్ సార్. మీరు కార్ ఫండ్ తీసుకుంటే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు సార్. అలాగే హౌస్ ఫండ్ తీసుకుంటే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు సార్. ఇక్కడికి 8 ఇన్కమ్లు సార్. 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ సార్. ఇది మీకు 2% వస్తుంది సార్. ఇది మీకు ఎప్పుడు ఇస్తారంటే ఇక్కడ 6 మెంబర్స్ బ్రాంజ్లు అయిపోయారు కదా సార్, ఇంకొక 2 మెంబర్స్ని మనం యాడ్ చేసుకుని వాళ్ళని కూడా మనం బ్రాంజ్ డైరెక్టర్ని కంప్లీట్ చేస్తే మిమ్మల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు సార్, UCD అంటారు. ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ నా లెవెల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సార్. సో నేను 5 years నుంచి ఈ యొక్క బిజినెస్లో ఉన్నాను. సో ఈ బిజినెస్ ద్వారా పర్ మంత్ నేను 2 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాను సార్. సో చూడండి, చాలా మంచి ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్లో మనం హైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.